బంధాలు నిలవాలంటే క్షమించే గుణం ఉండాలి. బంధుత్వాలు కలవాలనుకుంటే ఒకరిపై మరొకరికి గౌరవం ఉండాలి. ప్రేమలు కావాలనుకుంటే ఒకరిపై ఒకరికి నమ్మకం ఉండాలి. నలుగురితో కలిసి ఉండాలంటే చిన్ని నవ్వుతో పలకరింపులు ఉండాలి. ఏది నిర్లక్ష్యం చేసినా కూడా బంధంలో బలం లేకుండా పోతుంది. ఈ కాలంలో నిజాలు మాట్లాడేవాడు నీచుడు, అబద్ధాలు చెప్పేవాడు ఆప్తుడు, ఇక సహాయం చేసేవాడు సన్యాసి, నటించేవాడు నారాయణుడు, మోసాలు చేసేవాడేమో భగవంతుడు. నిజాయితీగా ఉండేవాడు మాత్రం ఎప్పుడు ఒంటరివాడే కాదంటారా? మన గురించి నలుగురు ఏమనుకుంటున్నారు అని ఆలోచించే కన్నా మన గురించి మనం ఏం ఆలోచిస్తున్నాం అనేదే ముఖ్యం. ఎందుకంటే మన జీవితం ఎప్పుడు కూడా మనది. మనకొచ్చే కష్ట నష్టాలు మనమే భరించాలి. చుట్టూ ఉన్న ఆ నలుగురు కాదు. గొప్పగా బ్రతకడం సాధ్యం కాకపోవచ్చు, కానీ తృప్తిగా జీవించడం మాత్రం మన చేతుల్లోనే ఉంటుంది. గుర్తుంచుకోండి, ఒక పక్షి చెట్టు మీద కూర్చొని తేనెటీగను గమనిస్తుందట. దాని కష్టాన్ని చూసి తేనెటీగగా, నువ్వు ఎంతో కష్టపడి ఒక్కో పువ్వు దగ్గర తేనెను సంపాదించి పోగేసిన తేనెటీగనంతటిని కూడా మనిషి తీసుకెళ్లి పోతాడుగా, నీకు బాధగా ఉండదా అని అడిగిందట. అందుకు తేనెటీగ నవ్వి, తేనె సంపాదించడం అనేది ఒక కళ. మనిషి నేను పోగేసిన తేనెటీగనంతటిని కూడా దొంగలించాడు, కానీ నా కళను మాత్రం ఎప్పటికీ దొంగలించలేడు. అవునా? నేను మళ్ళీ సంపాదించగలననే నమ్మకం నాకు ఉన్నప్పుడు బాధపడి కాలాన్ని వృధా చేసుకోవడం అనవసరం అని సమాధానం ఇచ్చిందట. మనకి మన మీద నమ్మకం ఉన్నప్పుడు ఎవరు ఎన్ని మాటలన్నా కూడా మన ప్రతిభ ఎప్పటికీ మనకే ఉంటుంది. కృంగిపోకండి, విశ్వాసాన్ని ఎప్పుడు కూడా కోల్పోకూడదు. ధైర్యంగా ఉండండి. చిన్న విత్తనం నుండి పుట్టి ఒక మొక్క మహావృక్షం అవుతుంది. చిన్న జలపాతమే ఒక మహానదిగా మారి భూమిపై పరుగులు తీస్తుంది. ఒక చిన్ని చిరుజల్లు కుంభవృష్టిగా మారి నేలను అంతటిని కూడా తడుపుతుంది. అన్ని చిన్నగానే ప్రారంభమవుతాయి, తర్వాతే అద్భుతాలుగా మారతాయి. నువ్వు వేసే ఒక చిన్న మొదటి అడుగు ఈ యొక్క ఎన్నో గొప్ప గొప్ప విజయాలకు సాక్ష్యాలుగా నిలుస్తాయి. గుర్తుంచుకోండి. నిమిషం మారవచ్చు, గంటలు మారవచ్చు, రోజులు, మాసాలు, సంవత్సరాలు కూడా మారవచ్చు, కానీ మనం చేసిన మంచి చెడు ఎప్పటికీ మారవు. చెడ్డ పని వెంటాడుతూనే ఉంటుంది, అలాగే మంచి పని కాపాడుతూనే ఉంటుంది. అందుకే మనం చేసే పనిలో నిజాయితీ, అలాగే మనం మాట్లాడే మాటల్లో నిజం ఉన్నంత వరకు ఎదుటివారు ఎంతటి వారైనా సరే భయపడవలసిన పనే లేదు. ధైర్యంగా ఉండండి. మనసుకు గాయం చేశారని మనుషులను దూరం చేసుకోవడం వల్ల సమస్యలకు పరిష్కారం లభించదు. ఎటువంటి పరిస్థితుల్లో మనతో కఠినంగా మాట్లాడాల్సి వచ్చిందో అని అర్థం చేసుకోగలిగితే 100కి 100 మంది యొక్క సమస్యలు తీరిపోయినట్లే. అర్థమైంది అనుకుంటా. చెట్టు ఎంత గట్టిగా ఉన్నా కాలాన్ని బట్టి ఆకులు, పువ్వులు రాలిపోతూ ఉంటాయి. అలాగే మనమెంత నీతిగా బ్రతికినా కూడా కష్టాలు, కన్నీళ్లు వస్తూనే ఉంటాయి, పోతూనే ఉంటాయి. ఇక్కడ మనం నేర్చుకోవాల్సింది తడబడడం కాదు, నిలబడటం. విజయవంతమైన జీవితానికి అవసరమైనది అంతా కూడా మనిషి యొక్క మనసులోనే ఉంటుంది. ఇక ఇదే జీవిత సత్యం. కళ్ళు చూసే ప్రతి దృశ్యాన్ని నిజం అనుకోవడం తప్పు. అలాగే చెవులు వినే ప్రతి మాట కూడా సత్యం అనుకోవడం ఇంకా తప్పు. చూసింది విన్నది గుడ్డిగా నమ్మి ఒకరి వ్యక్తిత్వాన్ని నిర్ధారించడం అన్నిటికన్నా పెద్ద తప్పు.
పరిస్థితులు ఎంత కఠినంగా మారినా సరే మనం మనలా ఉండడమే మనకు బలం. గుర్తుంచుకోండి. నువ్వు సంతోషంగా ఉండాలని కోరుకుంటే సంతోషంగానే ఉంటావు. నువ్వు బాధల్లో ఉండాలని కోరుకుంటే బాధల్లోనే ఉంటావు. ఏదైనా సరే నీ మనసు పైన, అలాగే నీ యొక్క ఆలోచన ధోరణి పైన ఆధారపడి ఉంటుంది. దీన్నే మన పెద్దలు యద్భవం తద్భవతి అంటూ ఉంటారు. గుర్తుంచుకోండి. నువ్వు చేసిన తప్పులకి నిన్ను నువ్వు సమర్థించుకుంటే నిన్ను నువ్వే మోసం చేసుకున్నట్టే. అందుకే ఒక్కసారి నిజం చెప్తే రెండోసారి ఏది పడితే అది చెప్పవలసిన అవసరం ఉండదు. అర్థమైంది అనుకుంటా. మోసానైనా తట్టుకోవచ్చు, కానీ నమ్మక ద్రోహాన్ని తట్టుకోవడం చాలా కష్టం. అది అనుభవించే వారికే తెలుస్తుంది. ప్రాణం ఉండగానే గుండెను పట్టి పిండేసినట్టుగా ఉంటుంది. అప్పుడు కూడా ఆ బాధ నుంచి బయటకు వచ్చి జీవితాన్ని కొత్తగా ప్రారంభించడంలోనే నీ యొక్క గొప్పతనం తెలుస్తుంది. జీవితంలో అవకాశమే రాకపోవడం అదృష్టం. వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకోకపోవడం నిర్లక్ష్యం. అవకాశాన్ని సరిగ్గా వాడుకోవడం ఇంగితం లేని అవకాశాన్ని కూడా సృష్టించుకోవడం తెలివి. నీకు అవకాశం ఇచ్చిన వాళ్ళని తలదించుకునేలా చెయ్యడం ఓటమి. నిన్నటి రోజున నిన్ను చూసి నవ్విన వాళ్ళు నీ దగ్గరకు వచ్చి నిన్ను అవకాశం ఇవ్వమని అడగడమే నీ యొక్క విజయం. పేదరికం అంటే నీ వద్ద డబ్బు లేకపోవడం కాదు, నీలో ఆత్మవిశ్వాసం లేకపోవడమే. గుర్తుంచుకోండి. ధైర్యంగా ఉండండి. విశ్వాసాన్ని ఎప్పుడు కూడా కోల్పోకండి. ఇక అందరూ నాతో పాటు ప్రేమతో ధ్యానించండి. రాధాకృష్ణ, రాధాకృష్ణ, రాధాకృష్ణ. పేదరికం అంటే నీ వద్ద డబ్బు లేకపోవడం కాదు, నీలో ఆత్మవిశ్వాసం లేకపోవడమే. గుర్తుంచుకోండి. ధైర్యంగా ఉండండి. విశ్వాసాన్ని ఎప్పుడు కూడా కోల్పోకండి. ఇక అందరూ నాతో పాటు ప్రేమతో ధ్యానించండి. రాధాకృష్ణ.